ఒక మూవీకి స్టోరీ ఎంత ముఖ్యమో మ్యూజిక్ అండ్ దెన్ బీజిఎం కూడా అంతే ముఖ్యం. మనం ఒక సీన్ చూసే పర్స్పెక్టివ్ మొత్తాన్ని మ్యూజిక్ చేంజ్ చేస్తుంది. మ్యూజిక్ అండ్ బీజిఎం దే ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ఎ సీన్ అండ్ డెవలపింగ్ ఎ సీన్. స్టోరీ డెవలప్ చేసే టైంలో ఇంకా ఎలివేషన్ చేసే టైంలో ఈ రెండు చాలా యూజ్ అవుతాయి. సో మన ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరు బెస్ట్? ఇండియన్ వరకు వెళ్ళొద్దు, మన టాలీవుడ్లో ఎవరు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయానికి వస్తే, సో ఇప్పుడు స్పెసిఫిక్గా సాంగ్స్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ అబౌట్ ద బీజిఎం అండ్ ద మ్యూజిక్ విచ్ ఇస్ యాక్చువల్లీ హెల్పింగ్ ద స్టోరీ అండ్ ద మూవీ కంప్లీట్లీ. సో దాని గురించి మాట్లాడుకొని వచ్చేస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి కీరవాణి గారు. ఈ రోజు నేను మళ్ళీ బాహుబలి ఓఎస్టీ విన్నాను. అది విన్నాక మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కీరవాణి గారి తర్వాతే అన్నారు. అందుకే అతనికి ఆస్కర్ కూడా వచ్చింది నాట్కి. బట్ ఐ బిలీవ్ అతనికి ఇంకా ఎక్కువ, హ్యాన్స్ జిమ్మర్కి ఏం తక్కువ కాదు కీరవాణి గారు. ఒకసారి మీరు వెళ్ళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ అండ్ ఈగా అతని యొక్క అన్ని ఎమోషనల్ బీజిఎమ్స్ అన్ని వినండి. యూ విల్ బీ ఇన్ సమ్ ట్రాన్స్, లిటరలీ ఇన్ ట్రాన్స్. సో సెకండ్ ప్లేస్కి వచ్చేస్తే నేను యాక్చువల్గా ఫీల్ అయ్యేది డిఎస్పి, దేవిశ్రీ ప్రసాద్. అతని యొక్క మ్యూజిక్ ఇప్పుడులో మనకి చాలా అంత అవుట్డేటెడ్ అనిపిస్తుందేమో, కానీ ఒక లాస్ట్ 20 yearsని అతనే రూల్ చేశాడు మ్యూజిక్ ఇండస్ట్రీ. మీరు అతను డైరెక్ట్ చేసిన ఏ మూవీ సీన్ అయినా తీసుకోండి, ఒకవేళ అది మాస్ సీన్ అయితే దాని యొక్క ఎలివేషన్ మామూలుగా ఉంటుంది. మీరు ఒకవేళ గుర్తెచ్చుకుంటే లెజెండ్ మూవీలో ఇంటర్వెల్ సీన్, ఇంకా మిర్చి మూవీలో ఇంటర్వెల్ సీన్, ఆ రెండు బీజిఎమ్స్ సలార్ ఇంటర్వెల్ సీన్కి యొక్క బీజిఎంకి పనికిరావు అసలు. అదే మీరు ఎమోషనల్ సీన్కి వచ్చేస్తే వన్ నేను ఒక్కడినే, నాన్నకు ప్రేమతో అండ్ రంగస్థలం, సుకుమార్ గారి అన్ని మూవీస్, ఇంకా చాలా బీజిఎమ్స్ ఇంకా ఉన్నాయి అనుకోండి. సో వీటిలో ఒక ఎమోషనల్ సీన్స్ యొక్క మ్యూజిక్ కానీ మీరు వింటే మీ గుండెలు పిండా. సో కీరవాణి గారి తర్వాత నాకు తెలిసిన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే లైక్ బీజిఎం గురించి మాట్లాడుకుంటే డిఎస్పీ. సో నెక్స్ట్ థర్డ్ ప్లేస్కి వచ్చేస్తే అనిరుద్ రవిచందర్. ప్రెసెంట్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అది అనిరుద్ధే. రిలీజ్ చేసే ప్రతి సాంగ్, ప్రతి బీజిఎం ఒక వారం రోజుల వరకు వైరల్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ మొత్తం షేక్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో సగం రీల్స్ అండ్ స్టోరీస్లో అతని మ్యూజిక్కే ఉంటుంది. ఎవరు హ్యాపీ బర్త్డే అయినా, ఎవరైనా ఫ్రెండ్ విష్ చేస్తున్నా, ఏదైనా సెలబ్రేషన్ అయినా, దేంట్లో అయినా అనిరుద్ధ్ యొక్క మాస్టర్ మూవీ బీజిఎం, విక్రమ్, రోలెక్ ట్రెండింగ్లోనే ఉంటాయి. దానికి కారణం ఏంటని చూస్తే ప్రతి ఒక్క సాంగ్కి కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు అండ్ అవి సక్సెస్ఫుల్ కూడా అవుతాయి. అనిరుద్ధ్కి ఏదైనా ట్యూన్ ఐడియా వస్తే అది జస్ట్ నార్మల్గా తన మొబైల్లో రికార్డ్ చేసుకొని తన డెస్క్టాప్లో స్టోర్ చేసుకుంటాడంట. ఎప్పుడైనా ట్యూన్ యూస్ చేయాలనుకుంటే యూస్ చేస్తాడు. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మొన్న వచ్చిన దేవరా, లియో, కూలీ ఇవన్నీ హిట్ అవ్వడానికి కారణం అనిరుద్ధ్ బీజిఎంఏ అండ్ సాంగ్స్. సో అందుకే నేను థర్డ్ ప్లేస్లో పెట్టాను. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ వచ్చేస్తే అది సెలెక్టివ్ ప్లేసెస్లో చాలా హై ఇస్తుంది. లైక్ రోబో బీజిఎం తీసుకుంటే, లైక్ రోబో ఓఎస్టీ ఒకసారి వెళ్ళి మీరు వింటే యాక్చువల్లీ సూపర్ ఉంటుంది. లైక్ యాక్చువల్లీ ఇట్స్ ఫీల్స్ లైక్ హాలీవుడ్ లెవెల్ బీజిఎం. బట్ అన్ని బీజిఎమ్స్ అలా ఉండవు. అతని యొక్క బీజిఎం హిస్టారికల్ అండ్ లవ్ బీజిఎం అండ్ రొమాంటిక్ సీన్కి చాలా యూజ్ అండ్ చాలా బాగా సెట్ అవుతుంది. లైక్ మాస్ బీజిఎమ్స్కి అయితే అతని మ్యూజిక్ అంత సెట్ అవుతుంది నా ఫీలింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేస్తే ఇక్కడ నేను 2 మ్యూజిక్ డైరెక్టర్ పెడుతున్నాను. ఒకటి తమన్, ఇంకోటి మణిశర్మ గురించి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అతనికి అన్ని ఛాన్సెస్ రావట్లేదు, కానీ ఒకప్పుడు మణిశర్మ బీజియం అంటే వేరే లెవెల్ ఉండేది. బిల్లా, కలేజా, అతడు, ఇంకా ఎన్నెన్నో. అండ్ సాడ్ బీజియంస్ వచ్చేస్తే మన యొక్క స్టాలిన్, ట్యాగర్. తమన్ గారి గురించి వచ్చేస్తే అతని యొక్క లవ్ బీజిఎమ్స్ చాలా సూపర్ ఉంటాయి, కానీ మాస్ బీజిఎమ్స్ వచ్చేసరికి రీమిక్స్ ఎక్కువ కొట్టేస్తాడు అని నా ఫీలింగ్. లైక్ సౌండ్ బేస్ పెంచేస్తాడు, లైక్ లిరిక్స్ ఏం వినబడవు. కానీ రీసెంట్గా వచ్చిన ఓజీ యొక్క మనం బీజిఎం వింటే సూపర్, అన్ని కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ట్రై చేసి చాలా హైలైట్ మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే గేమ్ చేంజర్ ఓఎస్టీ కూడా చాలా బాగుంటుంది. మూవీ బాలకపోవడం వల్ల ఆ బీజిఎంకి అంత రీచ్ రాలేదు, కానీ ఒకసారి మీరు వెళ్ళి గేమ్ చేంజర్ యొక్క సాడ్ బీజిఎం యొక్క ఓఎస్టీ వింటే అది కూడా మీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. సో నా టాప్ 5 లిస్ట్లో వీళ్ళు ఉన్నారు. మీ టాప్ 5 లిస్ట్లో ఎవరు ఉన్నారో, ఇంకా బెస్ట్ బీజిఎం మీరు నార్మల్గా ఏం వింటారో అది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం అండ్ వీడియోల కోసం ద మూవీ ఎఫెక్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి.